లేదా? దిలీప్ గారు ఒపీనియన్ తీసుకుందాం. పాయల్ శంకర్ గారు మీకు ఇస్తాను మళ్ళీ అవకాశం. దిలీప్ గారు ఏంటి పొలిటికల్ అబ్జర్వర్ గా ఢిల్లీ రాజకీయాలు చూసిన వ్యక్తిగా ఏంది ఇప్పుడు సీఎం రమేష్ చెప్పిన దానిలో నిజం ఉందని భావించవచ్చా లేదా? మ్యూట్ దిస్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ అందరికీ నమస్తే. యా మీ ప్రశ్న రిపీట్ చేయి భరత్. అదే మీరు ఢిల్లీని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది? సీఎం రమేష్ ఆ విధంగా అంత తీవ్ర స్థరంలో ఎందుకు మాట్లాడి ఉంటారు? ఒకటి, ఇది మనం అనడం కాదు, కవిత కూడా అన్నది ఒకనొక సమయంలో బీజేపీతో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, నాకు ఇష్టం లేకుండా ఏమంటే కవిత గారు అన్నారు, మనం అన్నది కాదు. అంటే అది కవితను జైలు నుంచి విడిపించేందుకు ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు సీఎం రమేష్ 4 నెలల క్రితం అన్నారు. అదే ఆయన మాటలు ఇది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం రమేష్ జ్ఞాపకం ఉంటే 2004 లో కూడా 2009 లో మహాకూటమిలో కూడా తెలుగుదేశం ప్లస్ బీఆర్ఎస్ కలవడానికి ఒక కీలక భూమిక పోషించాడు. అప్పుడు అటుపక్క టీడీపీ పైన ఇటుపక్క నేను మరికొంతమంది టాప్ లీడర్స్ ఆఫ్ బీఆర్ఎస్ కలిసి మహాకూటమి ఏర్పరిచాం. సో టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే యాక్చువల్లీ 39 ఎమ్మెల్యేస్ గెలిచినా కూడా వాళ్ళు ఎంపీకి వచ్చేవరకల్లా ఆ పరిస్థితి 0 అయిపోయింది. సో ఒక విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది వాళ్ళ మీద, కేసులు అని ఇటు నుంచి అటు నుంచి 30 దాటిలాగా ఉంది. ఆ టెన్షన్స్ లో బయటపడడానికి ఒక మార్గం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న బీజేపీతో కలవడం ఒకటి అని అనుకుని ఉండొచ్చు. అంటే నాకు తెలిసి మాక్సిమం ఎన్డీఏలో చేరుతామని ఆఫర్ చేయొచ్చు, అంతే తప్ప విలీనం చేస్తారు. కేసీఆర్ కాంగ్రెస్ లోనే విలీనం చేయలేదు, కాంగ్రెస్ లోనే విలీనం చేస్తా అని చేయలేదు. అంత కేసీఆర్ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ అని, బట్ డెఫినెట్లీ వాళ్ళు చేరుతామని అయితే ఒక ప్రతిపాదన తీసుకొని పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే విలీనం అప్పటికప్పుడు 39 ఎమ్మెల్యేలు ఉండగా జస్ట్ లైక్ దట్ వీళ్ళు మొత్తం పార్టీని రద్దు చేసే ఆలోచనలు ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రతిపాదన మాత్రం బీజేపీతో అలయన్స్ మీరు అన్నట్టు ఎన్డీఏ కూటమిలో మేము జతగడతామని చెప్పే ప్రతిపాదన తీసుకుపోయి ఉండొచ్చు. అది నేనైతే సీఎం రమేష్ చెప్పింది కరెక్టే అనుకుంటాను. ఎందుకంటే కేటీఆర్ ఆ టైంలో ఉన్న క్రైసిస్ అట్లాంటిది, వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి అట్లాంటిది, కాబట్టి జరిగి ఉండొచ్చు, తప్పే ఉంది. కానీ బీజేపీ కేసీఆర్ అంతగా విశ్వసించదు. కేసీఆర్ నేను కూడా ఒకసారి రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి ఉద్యమ కాలంలో ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఆఫర్ ఇచ్చాడు. ఏమనంటే మేము మీతో పాటు అలయన్స్ పెట్టుకుంటాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే నెక్స్ట్ తెలంగాణలో, మీరు తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోండి అని అంటే వాళ్ళు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అద్వానీ గారి రథయాత్ర జరుగుతుండే ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ కాగానే ఆదిలాబాద్ దగ్గర 100 days లో బీజేపీ అధికారంలో రాగానే తెలంగాణ ఇస్తామని ప్రకటించారు కూడా. ఈయన ఇచ్చినట్టు ప్రతిపాదన యాక్సెప్ట్ చేస్తూ. కానీ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా కేసీఆర్ గారు మౌన్ చాటేశాడు. అసలు వాళ్ళ కాల్స్ కూడా తీసుకోలేదు. నాకే ఒకసారి రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, 30 సార్లు ఫోన్ చేస్తే మీ సార్ ఫోన్ కూడా ఎత్తలేదా అని. అట్లా అది వాళ్ళంతగా టాప్ హైకమాండ్ అనేది కేసీఆర్ విశ్వసించరు రకరకాల కారణాల వల్ల. సో ఇందువల్ల నాకు బహుశా అందుకని ఇప్పుడు పగ్గాలు ఆల్మోస్ట్ చేపట్టబోతున్న కేటీఆర్ ద్వారా ఈ సంప్రదింపులు జరిగి ఉండొచ్చు. నేను విలీనమని కూడా అనట్లేదు, మేము ఇట్లా మీ దాంట్లో ఎన్డీఏలో చేద్దామనే ప్రతిపాదన తీసుకొని పోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి ఆయన ఏదో ఉన్నాయన్నాడు, వీడియో ఫుటేజ్ ఉందన్నాడు, ఇవన్నీ రకరకాల కాంట్రవర్సీస్ అనుకోండి. ఆయన విడుదల చేస్తే మనకు అర్థం కాదు, కానీ ఆ ప్రతిపాదన ఉండొచ్చు అని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గతంలో అప్పుడు బీజేపీతో అలయన్స్ సుముఖంగా ఉండే, టీడీపీ మహాకూటమి ఏర్పడిన తర్వాత మీకు జ్ఞాపకం ఉంటే ఎలక్షన్ రిజల్ట్ రాకుండానే లూధియానా పోయి మీ జ్ఞాపకం ఉంటుంది, అక్కడ అద్వానీతో కలిపి ఈ పార్టీ మీటింగ్ లో పార్టిసిపేట్ అయ్యాడు. సో ఆయన ఎట్లా తనకు అవకాశం ఉంటే పార్టీకి ఏది లాభం అనుకుంటే లేదా ప్రయోజనాలు తనకున్నవి నెరవేరుతాయి అనుకుంటే ఆయన ఏ విధమైన స్టెప్ అని తీసుకుంటాడు. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ యాక్టివిటీలో చేరడం వేరు, విలీనం పార్టీని కలుపుతామని ఐ డోంట్ బిలీవ్. విలీనం అనేది ఐ డోంట్ బిలీవ్. ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు అంతా విలీనం చేయాల్సిన అవసరం ఉంది అనుకోను. బట్ ఎన్డీఏలో చేరుతామో మమ్మల్ని తీసుకోమనే ప్రతిపాదన తీసుకొని పోయి ఉండొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు కూడా బీఆర్ఎస్ తో జతగట్టడం మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అది బండి సంజయ్ కావచ్చు, మరొకరు కావచ్చు, మనకు తెలుసు వాళ్ళు అంతగా సుముఖంగా ఉండరు. అధిష్టానం దగ్గర ప్రతిపాదించుకోవడానికి ఎవరు ఆపుతారు? ఒక్కొక్క సందర్భంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని లోకల్ గా ఉన్న పార్టీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ లెవెల్లో సీఎం రమేష్ అది కవిత జైల్లో ఉన్నప్పుడు ఆలోచించుండొచ్చు, బట్ ఆ ఆలోచన ఇవాళ ఉంటుందా? ఇవాళ బీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది కదా, ఇవాళ ఆలోచన ఉందా? అప్పుడంటే మీరు 17% ఓటు బ్యాంక్ పడిపోయింది, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కవిత జైల్లో ఉంది, బయటకు వచ్చే పరిస్థితి లేదు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో
జంప్ అవుతున్నారు ఆ సమయంలో ఉంది, కానీ ఇవాళ బీఆర్ఎస్ కి అవసరం ఉందా అంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ కి నిజంగా కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళు 10 ఏళ్లలో కొలాప్స్ అయితే వీళ్ళు 10 నెలల్లో కొలాప్స్ అయ్యారు. ఈ కాంగ్రెస్ కొలాప్స్ అయిన తరుణంలో అనుకున్న బీఆర్ఎస్ లేచింది. కాంగ్రెస్ స్థానిక ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ కూడా రెకనింగ్ లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ టైంలో వాళ్ళకు మీరు అన్నట్టు విలీనం గానీ లేదా ఎన్డీఏ అలయన్స్ గానీ అవసరం ఉందని అనుకోరు. డెఫినెట్లీ ఈ రోజు కాంగ్రెస్ నెంబర్ 3 లో ఉంటే బీజేపీ నెంబర్ 1 లో ఉంటే నెంబర్ 2 లో బీఆర్ఎస్ లేచింది మళ్ళా. సో ఈ టైంలో పెద్దగా బట్ ఈ చర్చలు సీఎం రమేష్ అన్నవి గతంలో జరిగి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఏ క్రైసిస్ లో అటు ఈడీలు అటు సిబిఐలు ఎంక్వైరీలు అరెస్టులు ఈ సందర్భంలో ఉన్న క్రైసిస్ లో ఆ ప్రతిపాదన పోయి ఉండొచ్చు, అది జరిగి ఉండకపోవచ్చు. అధిష్టానం ఒప్పుకోలేదు సీఎం రమేష్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీరు బీజేపీ నెంబర్ 1 లో ఉందంటారా? బీజేపీ నెంబర్ 1 బీఆర్ఎస్ నెంబర్ 2 ఇప్పుడు ఇవాళ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ 0 నుంచి ఒక్కసారిగా కాంగ్రెస్ వైఫల్యం వల్ల వాళ్ళు తేరుకున్నారు. కాస్తో కూస్తో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ రిజల్ట్ మనం చూపించగలిగే స్థితికి వచ్చారు. గతంలో లేదు, 10 నెలల కింద లేదు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు మళ్ళా తేరుకునే పరిస్థితి వాతావరణం వచ్చింది కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల. ఓకే సుమన్ గారు.